ఏ దేశంలో అయితే రాష్ట్రంలో అయితే ఫోన్ ట్యాపింగ్ మీద చర్చ జరుగుతుందో అది శత్రు దేశాల ముందు బలహీనంగా మారిపోతుంది. మొట్టమొదటిది ఓకే, చాలా కీలకమైన అంశం, చాలా ముఖ్యమైన విషయం. మీరు అమెరికా చూడండి, ఫోన్ ట్యాపింగ్ గురించి ఎవరు మాట్లాడరు. మీరు బ్రిటన్ తీయండి, మాట్లాడరు. ఫ్రాన్స్ తీయండి, మాట్లాడరు. ఎవ్వరు మాట్లాడరు. దాని గురించి చర్చ జరగదు. సింగపూర్ కానీ, జపాన్ కానీ, సౌత్ కొరియా కానీ, చైనా కానీ ఎక్కడ కూడా మాట్లాడదు. అందుకరికే అగ్రరాజ్యాలని. ఓకే, మనం ఎందుకు ఇంత కొట్టుమిట్టాడుతున్నాం, మనం ఒకసారి ఇబ్బంది పడుతున్నాం అంటే ఇందుకొరకే. మనం ఏ విషయాలు పబ్లిక్ డొమైన్లో మాట్లాడాలి, ఏ విషయాలు పబ్లిక్ డొమైన్లో మాట్లాడకూడదు అన్న విషయం మీద మనకి ఎవరికి స్పష్టత లేదు. అసలు ట్యాపింగ్ ఏంటి? భారతదేశానికి స్వతంత్రం రాకముందు నుండి ఆనాటి బ్రిటిష్ పాలకులు కూడా వాళ్ళు ట్యాపింగ్ చట్టబద్ధమే అని ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885లోనే ట్యాపింగ్ చట్టబద్ధం అంటే దేశ ప్రజల భద్రత కోసం, దేశ రక్షణ కోసం, అంతర్గత రక్షణ కోసం, అంతర్గత భద్రత కోసం, మనీ లాండరింగ్ ఆపడం కోసం, పన్నుల ఎగవేతను ఆపడం కోసం, ఘోరమైన నేరాలను నియంత్రించడం కోసం ట్యాపింగ్ చేయవచ్చు అని ఆనాడు బ్రిటిష్ పాలకులే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885ను రూపొందించిపోయినారు. గమ్మత్ ఏంటంటే రాజుగారు, 2021 సంవత్సరం వరకు కూడా అవే చట్టం అంటే 1885 ఎక్కడ 2021 150 సంవత్సరాలు అదే చట్టం పనిచేసిందండి దాదాపుగా. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం, భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, దాని తర్వాత జనతా ప్రభుత్వం వచ్చింది, తర్వాత బీజేపీ ప్రభుత్వం, మళ్ళీ యూపీఏ, తర్వాత ఎన్డీఏ ప్రభుత్వాలు వచ్చినాయి. ఎవ్వరు కూడా దీని గురించి మాట్లాడలేదు. కానీ ఈరోజు మరి అదేవిధంగా గౌరవ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి 2004 నుంచి 2014 వరకు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 2009లో పార్లమెంటు వేదికగా ఏం చెప్పారు? మేము 9000 టెలిఫోన్లు ట్యాప్ చేసినాము, 500 ఈమెయిల్స్ను ప్రతి నెల కూడా మేము మానిటర్ చేస్తూ ఉన్నాము. మాకు తప్పదు. ఈ దేశాన్ని రక్షించాలంటే, ఈ దేశంలో పన్నుల ఎగవేతను ఆపాలంటే, ఈ దేశంలో మరి మనీ లాండరింగ్ ఆపాలంటే, టెర్రరిస్టుల దాడులు ఆపాలంటే, ఉగ్రవాదుల దాడులు ఆపాలంటే, తీవ్రవాద దాడులు ఆపాలంటే, సామాన్య ప్రజలను రక్షించాలంటే టెలిఫోన్ ట్యాపింగ్ టెక్నాలజీని వాడుకోవడం తప్ప ఇంకొక మార్గం లేదు. కానీ అవి చేస్తూనే సామాన్య ప్రజల ప్రైవసీకి ఇబ్బంది కలగకుండా, దీన్ని దుర్వినియోగపరచకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సాక్షాత్తు డాక్టర్ మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వానికి మరి ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ గారు చెప్పారు. సుప్రీంకోర్టు రకరకాల జడ్జిమెంట్స్ ఇచ్చింది. 1997లో పియూసిఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, 2017లో జస్టిస్ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో చాలా క్లియర్గా టెలిఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు, ఇది తప్పు కాదు, ఇది నేరం కాదు, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి జాగ్రత్తలు, మార్గదర్శకాలు కూడా తయారు చేయమని చెప్పింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మార్గదర్శకాలు తయారు చేసి అన్ని రాష్ట్రాలకు పంపించింది. ఇది నేరం ఎట్లయితుందండి నాకు అర్థం కాదు. ఇంకొక విషయం, ఇదే రేవంత్ రెడ్డి ఢిల్లీలో చిట్ చాట్ వేదికగా ట్యాపింగ్ తప్పు కాదు అని చెప్పి ఆయన చెప్పిండు. ట్యాపింగ్ తప్పు కాదు, ట్యాపింగ్ జరుగుతూనే ఉంటుంది అన్నాడు. మరి ట్యాపింగ్ తప్పు కాదని చెప్పేసి గౌరవ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు దివంగత ప్రధాని చెప్తారు. ట్యాపింగ్ చేయొచ్చు అని చట్టమే చెప్తుంది. ఆ చట్టం బ్రిటిష్ పాలకుల నాటి నుంచి నేటి వరకు కూడా వర్తిస్తున్నది. నేటికి ఈ ప్రభుత్వంలో కూడా ట్యాపింగ్ జరుగుతూనే ఉన్నదని పత్రికలు రాస్తూనే ఉన్నాయి. మరి సడన్గా ట్యాపింగ్ నేరం ఎట్లయితుంది? ఇక రెండో విషయం రాజు గారు, చాలా ముఖ్యమైన విషయం, తెలంగాణ పిల్లలకు తెలవాలి విషయం. ట్యాపింగ్ అనేది పోలీసు డిపార్ట్మెంట్ యొక్క అంతర్గత వ్యవహారం. దీని గురించి బయట మాట్లాడకూడదు. ఏ ముఖ్యమంత్రి కూడా, ఏ హోంమంత్రి కూడా, ఏ మంత్రి కూడా, ఏ ఎమ్మెల్యే కూడా అసలు ఈ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఏ ఆఫీసర్లు ఉన్నారు అనేది వాళ్ళకి తెలియదు. ఒక చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ మాత్రమే ముఖ్యమంత్రి గారికి రిపోర్ట్ చేస్తారు. ఏ ముఖ్యమంత్రి కూడా రాష్ట్రాన్ని బాగా చూసుకోండి, రాష్ట్రంలో నేరాలు జరగకుండా చూడండి అని మాత్రమే చెప్తాడు చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్కు. అంతే తప్ప నువ్వు పలాని రాజు ఫోన్ ట్యాప్ చేయి, పలాని ప్రవీణ్ ఫోన్ ట్యాప్ చేయి, పలాని సురేష్ ఫోన్ ట్యాప్ చేయి, పలాని భద్రయ్య ఫోన్ ట్యాప్ చేయి అని చెప్పరు.
ఒకవేళ చెప్పిన ఈ ఇంటెలిజెన్స్ అధికారి అసలు నాకేం తెలియనట్టుగా ఉంటాడు తప్ప అతను నేను ఏ విధంగా సమాచారాన్ని సేకరిస్తున్న విషయం చెప్పడు. ఓకే. ప్రధాని నరేంద్ర మోడీ గారు పలాని ఫోన్లో ట్యాప్ చేయమని అజిత్ దోవల్ గారికి చెప్పారు. అజిత్ దోవల్ గారు నేను ఏ విధంగా ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్న విషయం ప్రధాని నరేంద్ర మోడీ గారికి చెప్పరు. ముఖ్యమంత్రికి చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్కు మధ్యలో ఒక ప్రొఫెషనల్ రిలేషన్షిప్పే ఉంటుంది తప్ప నేను ఈ నెంబర్ ఇస్తా, ఆ నెంబర్ ఇస్తా, ఆ సినిమా యాక్టరు, ఈ సినిమా యాక్టరు ఎవరు చెప్పరు. చెప్పినా వీళ్ళు చేయరు. వీళ్ళు రోజు ముఖ్యమంత్రి గారికి రకరకాల శాంతి భద్రతల సమస్యల మీద, దేశ రక్షణ మీద, రాష్ట్ర రక్షణ మీద సమాచారం ఇచ్చినా, మంత్రుల పనితీరుల మీద సమాచారం ఇచ్చినా, అధికారుల పనితీరుల మీద సమాచారం ఇచ్చినా, అవినీతి కుంభకోణాల మీద సమాచారం ఇచ్చినా, ఏ విధంగా ఎవరి నుంచి ఎట్లా సమాచారాన్ని సేకరించిన విషయం మీకు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎప్పుడు కూడా ముఖ్యమంత్రికి చెప్పడు. ఒక నోటు తయారవుతుంది, ఆ నోటు మీద ఎవరు సంతకాలు పెట్టరు, ఆ నోటు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇస్తారు. ఇది అఫీషియల్ ప్రొసీజర్.